57 కులాలను తో పాటు మాలా మాదిగా కులాలను కలిపి వర్గీకరణ చేసినందుకు అయినందుకు దీనికి 30 సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటము వాననక ఎండనక ఈ వర్గీకరణ కొరకు పాటుపడిన గౌరవ శ్రీ మందకృష్ణన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే 30 సంవత్సరాల నుండి 6 మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఏ ముఖ్యమంత్రి చేయని ఈ వర్గీకరణ పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో వర్గీకరణ కొరకు ప్రతి సమయంలో ముఖ్యమంత్రి గారి ఎంట ఉండి మరి ఈ వర్గీకరణకు సుప్రీంకోర్టులో అడ్వకేట్లు పెట్టి వాదోపవాదాలు వినిపించి వాళ్ళ ఎంబడి ఉండి వర్గీకరణ గురించి పాటుపడిన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారు జస్టిస్ డాక్టర్ షమీర్ అఖ్తర్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 30 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకులు వచ్చినా ఇంతవరకు మా 57 కులాల గురించి అలాగే మాదిగ గురించి మాలల గురించి ఇంతవరకు ఎవరు చెయ్యని ఈ యొక్క వర్గీకరణ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేవేళ్ల పైన లక్షలాది మంది ముంగట సుప్రీంకోర్టులో ఎప్పుడైతే తీర్పు వచ్చిందో వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సభలో ప్రకటన చేశారు. బేడభుజంగం, మాస్టి, చిందు, బైండ్ల, గోసంగి, ఒలేదాసరి 57 కులాలు మేము ఒక కట్టగా ఉండి మేము పోరాటం చేస్తూ ఉంటే కొంతమంది నాయకులు కావచ్చు, కులాల నాయకులు కావచ్చు, లేకుంటే మరి పార్టీ వాళ్ళు కావచ్చు, మేము 57 కులాలు కలిసి ఉన్న మా యొక్క 57 కులాల ప్రజలని 3 భాగాలుగా విభజించి ముక్కలుగా చేసి మమ్మల్ని ఎటుగాకుండా పడేసినారు. ఇది ఏ ప్రభుత్వం చేసిందని ప్రశ్నిస్తున్నాం. మేము వీళ్ళతోటి మేము ఏమి మాట్లాడలేమో, వీళ్ళని చూసి మేము ఓర్వలేమో అని చెప్పి ఈ ప్రభుత్వాలు కావచ్చు లేక కుల నాయకులు కావచ్చు మేము కలిసి ఉన్న 57 కులాలని ఒక్కడి కాకుండా ముక్కలు చేసి దూరం చేసి మమ్మల్ని ఎటుగాకుండా చేసి వాళ్ళు మాత్రం కలిసి ఉన్నారు. ఇప్పటికైనా మా కులాలను ఏకం చేసి ఒక దాంట్లో పెట్టి మేము ఎప్పటి నుంచో 8% అడుగుతూ ఉన్నాం. 8% ఇవ్వకున్నా మాకు ఒక 6% ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. ఇప్పటిదాకా మీరెంతో చేశారు, ప్రజలకు చాలా చక్కగా చేశారు. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో మేము ఎప్పటి నుంచో 20% అడుగుతూ ఉన్నాము. కానీ మీరిచ్చింది 15%. అంటే మీరిచ్చింది కాదు, గతంలో రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 14% ఉంటే 1% పెంచి అప్పుడున్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 15 చేశారు. ఎస్టీలకు గిరిజనులకు 4 ఉన్న పర్సెంటేజ్ని 6 చేశారు. మొన్నటికి మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ గిరిజనులకున్న 6% నుంచి 10 చేశారు. మేము కోరుతున్నది ఏంటంటే ఇంతమంది ముఖ్యమంత్రులు చేశారు కదా, మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఎవరో చెప్పినట్టుగా కాకుండా మీరు ఈ యొక్క మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా కుల సంఘాలు కావచ్చు, సార్ మీరు చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు. కానీ మీరు ఒక అడుగు ముందుకేసి ఇంకొక మీ లెక్కల ప్రకారమే 17.48 అంటున్నారు కదా, 18 అనుకోండి. 18లో ఒక 3 పెంచమని చెప్పి ఎస్సీ 57 ఉపకులాల ఐక్యవేది తరపున మేము కోరుచూ ఉన్నాం. 3 పెంచి ఆ 3లో సమానంగా 3 గ్రూపులకు
ఒక్కొక్కటి ఇవ్వాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుచూ ఉన్నాం. ఆ విధంగా చేసి మా యొక్క కులాలను న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చాలా వెనుకబడ్డ కులాలు ఉన్నాయి మావి. మేము ఎప్పటి నుంచో అత్యధిక వెనుకబడ్డ మా బేడబడి జంగం అందులో 15 కులాలు కలిపి 1% ఇచ్చినందుకు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మా దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే జస్టిస్ డాక్టర్ షమీర్ అఖ్తర్ గారికి, అలాగే మా కృష్ణన్న పెద్దలు ఆయన లేకుంటే ఈ రోజు వాస్తవానికి ఈ వరికన్న జరిగేదే కాదు. ఎందుకంటున్నానంటే చాలా మంది నాయకులు ఉంటారు, ఒకరు ఎమ్మెల్యే ఇస్తే ఆగిపోతారు, ఒకరు ఎంపీ ఇస్తే ఆగిపోతారు. ఎలాంటి పదవులు ఇచ్చినా నాకు వద్దని చెప్పి 57 కులాలు ఈనాటి కూడా తిండి లేని కులాలు, నోరు లేని కులాలకు వాళ్ళు అండగా ఉండి నేను పని చేస్తేనే బాగుంటుందని చెప్పేసి మందకృష్ణ గారు ఉన్నందుకు నిలబడ్డందుకు ఈ రోజు వరికన జరిగిందని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా మా కులాలకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు, ఆర్థికంగా అసలే లేము, ఉద్యోగాలకు అసలే లేవు. అలాంటి కులాలకు న్యాయం చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి కోరుతూ ఉన్నాము. జనాభా లెక్కలు చేశారు కానీ ఆ జనాభా లెక్కలు ఎవరి గురించి చేశారో ఎందుకు చేశారో వాస్తవం ప్రభుత్వం చెప్పాలి. మా జనాభా 30 లక్షల జనాభా 57 కులాలు ఉంటే 2000, 3000, 1,00,000, 2 లక్షలు చూయిస్తూ 2011 లెక్కల ప్రకారమే ఈ యొక్క వరికన చేయడము చాలా అన్యాయము. ఈ అన్యాయం ఎలాంటిదంటే మాలాంటి చిన్న కులాలకు చాలా వెనుకబడి ఇంకా అనగదొక్కాలనో లేక ఇంకా మూలకు పడేయాలనో ఇంకా చిట్ట చివరిన వదిలేయాలని చెప్పి ఈ ప్రభుత్వాలు కావచ్చు, పార్టీలు కావచ్చు చూస్తున్నాయని చెప్పి మేము అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ అంత అడావుడిగా ఈ యొక్క జనాభా లెక్కలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వము అది ఎవరి గురించి చేసింది, ఎందుకు చేసింది, అది ఎవరికి వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి. అది కాకుండా ఎప్పుడో 2011 లెక్కలు తీస్తే అప్పుడు కూడా మా జనాభా ఎక్కువ ఉన్నది. ఆ టైంలో కూడా మా జనాభా మాదిగలు సర్టిఫికెట్లు ఇస్తున్నారని చెప్పేసి తొందరగా ఇస్తున్నారని చెప్పేసి అందులో పోయి మా జనాభా తక్కువైంది. మరి కొత్తది వచ్చినప్పుడు కొత్త లెక్కల ప్రకారం చేయాలి తప్ప అది కాకుండా ఈ పాత చేసుకొని చేస్తే ఇంకా మాలలో ఉన్నారు మా జనమే ఉన్నది, మాదిలో ఉన్నది మా జనమే ఉన్నది. వాళ్ళు ఒకరు 33 లక్షలు అంటున్నారు, ఒకరు 15 లక్షలు అంటున్నారు. ఇదెక్కడ న్యాయము? ఈ ప్రభుత్వాలు కొంచెం కళ్ళు తెరుచుకొని ఇంకొకసారి అవసరం పడితే ఒక్కొక్కసారి మీరు మా న్యాయం చేయాలంటే వర్గీకరణ అనేది జనాభా లెక్కలు అనేది సరిగా జరగలేదు. చాలా జిల్లాలలో, కొన్ని మండలాలలో, కొన్ని ఊర్లలో ఈ జనాభా లెక్క చేసే వాళ్ళు కూడా ఊర్లకు, ఆ వాడలకు, ఆ కాలనీలకు పోలేదు. తప్పుడు లెక్కలు జరిగినాయి. కాబట్టి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి ఉంచి నిజమైన జనగణన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గారికి తెలియజేస్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.